మీర్పేట మహిళ హత్య కేసులో నిందితుడు గురుమూర్తిని వాళ్ళ పోలీసులు కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మహిళ హత్య కేసులో దర్యాప్తులో కీలక విషయాలు సేకరించారు పోలీసులు. మృతదేహానికి సంబంధించి శరీర అవయవాలు కాల్చిన ఆనవాళ్లని సేకరించిన పోలీసులు కాల్చిన ఆనవాళ్ల నుంచి DNA సేకరించారు. దొరికిన DNAని పిల్లల DNAతో టెస్ట్ చేయనున్నారు. మరోవైపు ఇవాళ మరోసారి గురుమూర్తిని ప్రశ్నించనున్నారు పోలీసులు. మీర్పేట్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నటువంటి సంచలన మర్డర్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఇక్కడ ఎలాంటి ఆనవాళ్లు లభించినటువంటి ప్లేసెస్లో పోలీసులు కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. గురుమూర్తి తన భార్యని అత్యంత దారుణంగా పాశవికంగా దాడి చేసి హత్య చేసి తర్వాత బాడీని మొత్తం కూడా పూర్తిగా దహనం చేసి మొత్తం కూడా చెరువులో పడేసినట్లు కూడా ఇప్పటికే అటు పోలీసులు కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. అయితే DNA సంబంధించినటువంటి కాల్చే సమయంలో కొన్ని విడిభాగాలను ముక్కలు చేసిన తర్వాత కొన్ని విడిభాగాలను గురుమూర్తి కాల్చివేశాడు. తలని అదేవిధంగా కొన్ని విడిభాగాలను కాల్చే సమయంలో కొన్ని క్లూస్ని అక్కడ పోలీసులు సేకరించారు. ఆ క్లూస్లో DNA టెస్ట్ని పిల్లల DNAతో మ్యాచ్ చేసిన తర్వాత నిజంగా చనిపోయింది మాధవి అన్నట్లు నిర్ధారించుకున్న తర్వాతనే పోలీసులు సెక్షన్స్ని ఆల్టర్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కేవలం మిస్సింగ్ కేసును మాత్రమే పోలీసులు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత ఇది మర్డర్ కేసుగా మలుపు తిరిగింది. మర్డర్ కేసుతో పాటు ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అంటే పూర్తిగా ఆధారాలు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేయడం, పూర్తిగా ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించకుండా చేయడంతో పాటు చేసినటువంటి గురుమూర్తిపై ఎవిడెన్స్ ట్యాంపరింగ్ పై సెక్షన్స్ కూడా ఆర్డర్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కేవలం మిస్సింగ్ కేసులో నమోదు చేసుకొని దర్యాప్తు చేసినటువంటి పోలీసులు తర్వాత దీన్ని మర్డర్ కేసుగా చూశారు. తర్వాత మళ్ళీ ఎవిడెన్స్ ట్యాంపరింగ్గా చేశారు. ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో ఉన్నటువంటి గురుమూర్తిని సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ఆయన దగ్గర స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత నిన్న పిల్లల స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఈరోజు మరొకసారి గురుమూర్తిని ప్రశ్నిస్తారు. ఈరోజు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత అంటే అన్ని ఎవిడెన్స్ కోర్టులో ప్రూవ్ చేయడానికి అవసరమైనటువంటి అన్ని సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతనే రేపు లేదా ఎల్లుండి అటు కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ధనలక్ష్మి. గురుమూర్తిని ప్రశ్నిస్తున్న పోలీసులకి అతని ద్వారా ఏం తెలుస్తోంది? అతని స్టేట్మెంట్ ఏమిచ్చాడు? క్షణికావేశంలో అతను మర్డర్ చేసినట్లు ఒప్పుకున్నప్పటికీ కూడా అందుకు సంబంధించినటువంటి ప్రూఫ్స్ ప్రాథమికంగా ఎవిడెన్స్ అనేది కోర్టు ఖచ్చితంగా ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం పోలీసులకు ఉండేది. కానీ అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా అటు పకడ్బందీ ప్లాన్తో గురుమూర్తి హత్యను చేశాడు. ఆ తర్వాత హత్య చేసిన తర్వాత ఎవిడెన్స్ ఎక్కడ కూడా లభించకుండా ఆ బాడీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేకుండా చేశారు. ఆ తర్వాత ఆ బాడీకి సంబంధించినటువంటి మెటీరియల్స్ మొత్తం కూడా కాల్చిన తర్వాత ఆ సమయంలో మొత్తం తీసుకువెళ్ళి చెరువులో పడేసినటువంటి పరిస్థితి చూస్తాం. అయితే కాల్చే సమయంలో శరీర విడిభాగాలని కాల్చివేసే సమయంలో కొన్ని ఎవిడెన్స్ అక్కడ వదిలిపెట్టినట్టు కూడా తెలిసింది. ఆ ఎవిడెన్స్ని నిన్న క్లూస్ టీమ్ అధికారులు కొన్ని ఎవిడెన్స్ని కలెక్ట్ చేశారు. ఆ ఎవిడెన్స్ ఆధారంగా చనిపోయినటువంటి మాధవి శరీర భాగాలు కాల్చే సమయంలో దొరికినటువంటి కొన్ని ఎవిడెన్స్ దాన్ని DNAకి పంపించారు. ఆ DNAతో పాటు పిల్లల DNAకి మ్యాచ్ చేసిన తర్వాత నిజంగా చనిపోయింది మాధవిని, ఆ మాధవిని చంపింది ఇతనే అన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత సెక్షన్స్ కూడా ఆల్టర్ చేసే అవకాశం ఉంది. ఈరోజు ఆ క్లూస్ టీమ్ సేకరించినటువంటి ఆధారాలకు సంబంధించిన రిపోర్ట్ వస్తుంది. ఈరోజు సాయంత్రం లేదా రేపు వచ్చిన తర్వాతనే అటు కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం. అప్పటి వరకు అయితే కోర్టులో మాత్రం ప్రొడ్యూస్ చేసే అవకాశమే లేదు. గురుమూర్తిని ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మరొకసారి ప్రశ్నిస్తారు. అతని దగ్గర స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు, పిల్లల స్టేట్మెంట్ని నమోదు చేసుకున్నారు. పిల్లల స్టేట్మెంట్లో కొన్ని కీలక ఆధారాలు కూడా లభించాయి. నిన్న ఎందుకంటే తల్లి లేదు, 10 సంవత్సరాల తన పాపని పోలీసులు అనేక ప్రశ్నలు అడిగారు. ఇంట్లోకి రాగానే కొంత దుర్వాసన వచ్చిందని పాప పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత అక్కడ నుంచి తన తల్లి కనపడలేదని చెప్పడం, ఆ తర్వాత అతను తండ్రిని అడిగితే మౌనంగా ఉండడం చెప్పడం, ఇవన్నీ కూడా పోలీసులు ప్రతిదీ కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. ఆమె యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్నారు. కాబట్టి ప్రతిదీ కూడా ఈ కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది. ధనలక్ష్మి. మరోపక్క గురుమూర్తి ఫోన్ లో మరొక మహిళకి సంబంధించిన ఫోటోల్ని కూడా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఫోన్ కాల్ డేటా కావచ్చు, వాట్సాప్స్ కావచ్చు, వీటికి సంబంధించి డేటా రిట్రీవ్ చేసే పనిలో కూడా పోలీసులు ఉన్నారు అని తెలుస్తోంది. ఇదెంత వరకు వచ్చింది?
ఎస్, ప్రస్తుతం అయితే అన్ని కోణాల్లో అటు గురుమూర్తి కాల్ డేటాతో పాటు అటు మాధవి కాల్ డేటాను కూడా పోలీసులు ఎనాలిసిస్ చేస్తున్నారు. మాధవి ఇంకా ఎవరితోనైనా మాట్లాడిందా లేదా గురుమూర్తి ఎవరితోనైనా మాట్లాడా, ఎందుకంటే కొన్ని అనేక ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. మాధవి ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుందని, ఇతను ఇల్లీగల్ ఎఫైర్ పెట్టు, కానీ ఎక్కడ కూడా దాన్ని ఎస్టాబ్లిష్ మాత్రం పోలీసులు ఎక్కడ కూడా చేయలేదు. ఇదంతా కూడా పూర్తిగా రూమర్స్ మాత్రమే అని అటు పోలీసులు కొట్టిపారేస్తున్నారు. నిజంగా అసలు ఏం జరిగింది, నిజంగా వాళ్ళిద్దరి మధ్య క్షణికావేశంలో ఇంట్లో గొడవ జరిగితే ఇదంతా జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ బయట మాత్రం ప్రచారం మాత్రం అనేక విధాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి, ఇల్లీగల్ ఎఫైర్ అని, అది ఇంకోటి అని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం వాటిని కూడా కొట్టిపారేస్తున్నారు. కేవలం ఇంట్లో ఇద్దరికి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో మాత్రమే ఇద్దరు క్షణికావేశంలో గురుమూర్తి తన భార్యపై దాడి చేయడం, ఆ తర్వాత ఒక్కసారిగా తలకు ఆ గోడకేసి కొట్టడంతో క్షణికావేశంలో ఆమె చనిపోయింది. ఆ తర్వాత వెంటనే ఏం చేయాలో అర్థం కాక ఆ బాడీని మొత్తం కూడా పూర్తిగా దొరకకుండా, పోలీసులు దొరకకుండా, ఎలాంటి ఎవిడెన్స్ దొరకకుండా చేయాలనే ప్లాన్తోనే ఈ గురుమూర్తి ఇదంతా చేశాడన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. దానికి సంబంధించిన ఇదంతా కూడా కోర్టులో ప్రూవ్ చేయాలని, గురుమూర్తి మర్డర్ చేసిండు, గురుమూర్తి తన భార్యను చంపిండు అనడానికి గల ప్రధాన ఆధారాలు కోర్టులో ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా కోర్టు న్యాయస్థానం ఖచ్చితంగా ఎవిడెన్స్ అనేది చూస్తుంది. కాబట్టి ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో పోలీసులు కొంత ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఆనవాళ్ళు లభించలేదు. అయితే అది కాల్చివేసే సమయంలో అతను కేవలం తలను, కొన్ని శరీర భాగాలను కాల్చివేసే సమయంలో కొన్ని ఎవిడెన్స్ కూడా అక్కడ దొరికినట్లు క్లూస్ టీమ్ అధికారులు సేకరించారు. ఆ ఎవిడెన్స్ని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్కు పంపించారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో వచ్చిన తర్వాత దాన్ని డిఎన్తో మ్యాచ్ చేస్తారు. పిల్లల డిఎన్తో మ్యాచ్ చేసిన తర్వాత వారిద్దరికీ సరి చూస్తే మాత్రం ఈ రిపోర్ట్ను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ ఆధారాలు సేకరించిన తర్వాతనే కోర్టులో గురుమూర్తిని ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఈ రోజు అయితే గురుమూర్తిని ఎట్టి పరిస్థితుల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయరు. ఈ రోజు మరొకసారి గురుమూర్తిని ప్రశ్నిస్తారు. ప్రస్తుతం సరూర్ నగర్లో ఉన్నటువంటి ఎస్గోటి కార్యాలయంలోనే గురుమూర్తి ఉన్నారు. గురుమూర్తి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. నిన్న రాత్రి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఎక్కడెక్కడ తీసుకెళ్లారు, ఎక్కడెక్కడ ప్లేసెస్లో అవయవాలు, శరీర అవయవాలని పడవేశారు, ఎక్కడెక్కడ కాల్చివేశారు, వీటన్నిటికి సంబంధించిన పిన్ టు పిన్ రిపోర్టు, సీన్ రీకన్స్ట్రక్షన్ మొత్తం కూడా చేసినట్టు కూడా సమాచారం ఉంది. ఆ రిపోర్ట్ మొత్తం కూడా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పొందుపరిచే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి ఈ యొక్క మర్డర్ కేసుని మిస్టరీని ఛేదించేందుకు అటు పోలీసులు కూడా అన్ని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. కోర్టులో ప్రూవ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిదీ కూడా అదే ఏదైనా ఆన్ రికార్డ్ చెప్తే సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా ఎవిడెన్స్ అనేది ఖచ్చితంగా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలోనే పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం అయితే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్తో పాటు గురుమూర్తి స్టేట్మెంట్, పిల్లల స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం అయితే ఈ రోజు మరొకసారి అతన్ని ప్రశ్నించి కొన్ని ఆధారాలు కూడా పోలీసులు సేకరించే అవకాశం ఉంది. ధనలక్ష్మి. థాంక్యూ సునీల్.